సజ్జనార్ మనందరికీ తెలిసి ఉంటుంది. వారు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. వారు ఈ విషయాలన్నిటినీ కూడా ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు, ఆయన కమిషనర్గా ఉన్నప్పుడు, ఆయన దీంట్లో ఉన్నప్పుడు, లా అండ్ ఆర్డర్లో ఉన్నప్పుడు వీటి గురించి ఆయన పట్టించుకోలేదు. నేను ఇక్కడ వారిని విమర్శించడం లేదు, ఎందుకంటే వారికి ఉండేటటువంటి టాస్కులు, ఒత్తిళ్ళు అది వేరే, పట్టించుకోలేదు. ఇప్పుడు ఈయన ఆర్టీసీకి చైర్మన్గా అయ్యారు, టిఎస్ ఆర్టీసీకి చైర్మన్ అయ్యారు. చైర్మన్ అయిన తర్వాత అప్పుడు ఆయనకి సమాజంలో జరిగేటటువంటి విషయాల మీద దృష్టి పెట్టేటటువంటి టైం వచ్చింది. అదే చూడండి, చదువుకున్న వాళ్ళకి, చదువుకోని మూర్ఖులకి, చదువుకున్నటువంటి తెలివిగల బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళకి ఉన్నటువంటి తేడా. ఆయనకి కాస్త తీరిక దొరికి ఈ ఎన్కౌంటర్ల కేసుల నుంచో, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ గురించో, ఎందుకంటే లా అండ్ ఆర్డర్లో ఉన్నప్పుడైతే ఎన్ని భయంకరమైన ఒత్తిళ్ళు ఉంటాయో నేను చెప్పలేను. మా జర్నలిస్టులకు కానివ్వండి, పోలీసులకు కానివ్వండి, ప్రభుత్వాలకు కానివ్వండి, ఎవరికైనా సరే ఆయనకి కొంచెం తీరిక వచ్చిన తర్వాత ఆయన దీని మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ ఆయన ట్వీట్ చేసినటువంటివి ప్రతి ఒక్కటి ఆయన ట్వీట్ చేసుకుంటూ ఒకానొక ఎపిసోడ్ని ఆయన ట్విట్టర్లో పెట్టి ట్వీట్ చేసినారు. ఏంటి అనంటే, మన భయ్యా, ఆయన పేరేంటమ్మా? కాదు సజ్జనార్ గారు ఫస్ట్ పెట్టినటువంటి ఇది చేపలు ఫిషర్మ్యాన్, లోకల్ బాయ్ నాని, మనది లోకల్, 2వ తరగతి చదువుకున్న లోకల్ బాయ్ నాని గారు ఒక్కసారి ఏకదం వాళ్ళ ఆవిడ 30,000 అడిగితే, అమ్మ మా ఆయన ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి కూడా ఇవ్వలేదురా బాబు, నాకు అర్థమైంది 30,000 కట్ట ఎట్టుంటుందో. వాళ్ళ ఆవిడ పాప, వాళ్ళ ఆవిడ 30,000 అడిగితే దనా తీసి 40,000 ఇచ్చేసినాడు. 40,000 తెచ్చిన నష్టం ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు చూడండి రా అయ్యా. అయితే నేను ఇందాక ఒక ఎపిసోడ్ చూపించాను, ఆ ఎపిసోడ్ గురించి నేను మళ్ళీ వస్తా. ఎప్పుడైతే అది ఆయన ట్వీట్ చేశారో, ఇలాంటి బెట్టింగ్ యాప్స్, ఏమండి 30,000 అడిగితే 40,000 ఇస్తారా అనగానే, అవును మనము ఆడుతున్నాం కదా, అది ఇక్కడికి వచ్చి ఇది అక్కడికి వెళ్ళి అక్కడ ఇలా వచ్చి నీ చేతిలో ఎగిరి పడింది అని వాళ్ళ ఆవిడకి పాపం ఇచ్చినారు. పాపం ఈయన అసలే నేరస్తులకి ఎన్కౌంటర్ స్పెషలిస్టు. గురి చూసి కొట్టడంలో ఈయన తర్వాతే, అలాగే స్కెచ్ వేయడంలో ఈయన తోపు. అండర్స్టాండ్? ఎక్కడ ఏ పాము కదపాలో, ఎక్కడ ఏది తీగలాగితే డొంక ఎక్కడ కదులుతుందో ఆయనకు బాగా తెలిసేమో కాదు, తెలుసు. అందుకే ట్విట్టర్లో పెట్టి కొట్టినారు. కొట్టగానే ఏమైంది, ఇద్దో మనాడు తిరిగాడు భయ్యా అన్వేష్. కంగ్రాచులేషన్స్ అన్వేష్. వచ్చిన తర్వాత ఇతను సజ్జనార్ గారితోటి జూమ్లో ఒక ఇంటర్వ్యూ చేసి పోస్ట్ చేశాడు. అది సామాజిక బాధ్యత. మిత్రులారా, నేను చెప్తున్నాను, సామాజిక బాధ్యత అంటే అది. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వెంటనే అతను సజ్జనార్ గారితో కనెక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా జూమ్ మీటింగ్ పెట్టారు. జూమ్ మీటింగ్లో పెట్టి దాంట్లో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు ఆడుతున్నారు, ఎక్కడెక్కడ మిస్యూజ్ జరుగుతుంది, ఎవరు బలవుతున్నారు, ఏం జరుగుతుంది అనేది క్రిస్టల్ క్లియర్గా దాంట్లో డిస్కషన్ జరిగింది. అదుగో బుల్లెట్, ఇక్కడ మన లోకల్ బాయ్ గన్నులో బుల్లెట్ పెడితే ట్రిగ్గర్ ఎవరిది నొక్కారు? భయ్యా సన్నీ యాదవ్ అంట. అక్కడికి వచ్చేసరికి బుల్లెట్ దన్నమని దూసుకొని వచ్చి బెట్టింగ్ మాఫియానే ఎన్కౌంటర్ చేసి అవతల పారేసింది కదా. శభాష్. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఇందాక నేనన్నాను, యువ సామ్రాట్ రవి గారు చేసినటువంటి కృషి బూడిదలో పోసినటువంటి పన్నీరు, ప్రియా చౌదరి గొంతెత్తి అరిచినటువంటి ఎపిసోడ్లన్నీ పన్నీరు, బూడిదలో పోసిన పన్నీరు. అలాగే మిగిలిన బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళు కూడా చాలామంది యూట్యూబర్స్ దీని మీద ఎపిసోడ్స్ చేశారు, హెచ్చరించారు. వాళ్ళందరి ప్రయత్నం కూడా వృధా అని మేమందరం ఫీల్ అవుతున్నటువంటి టైంలో ఎన్కౌంటర్ జరిగింది. చూసారా? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా చెప్పొద్దు కాదు.
ఉంటే దాన్ని ఏమంటారు 1,00,000 లడి పేల్చి ఉండేదన్న నా దగ్గర లేవు. ఎందుకంటే మన లోకల్ బాయ్ నాని ఇచ్చినట్టుగా 30,000 40,000 మా ఆయన నాకు ఇయ్యడు, కొనటానికి ఇయ్యడు. ఎందుకంటే కష్టపడి సంపాదించే సంపాదన కదా. ఎందుకమ్మా దేనికి చెప్పు అని అడుగుతారు. అందుకని ప్రతి రూపాయికి నేను లెక్కలు చెప్పాల్సి వస్తుందని నేను అడగను. నాకు ఎందుకు వచ్చిన గోల్రా బాబు ఈ లెక్కలు నేను చెప్పను. నాకు ఉన్న దాంట్లో నేను ఏదో ఒకటి చేసుకుంటా, లేదా నాకు వచ్చే దాంట్లో నాకేం కావాలో అది చూసుకుంటాను. నాకు వచ్చే దాంట్లో 1,00,000 లైన్ ఉన్న లడీ కొనాలి అనంటే అన్ని డబ్బులు కూడా నా దగ్గర లేవు. ఓకే, ఎప్పుడైతే ఈ డిస్కషన్ జరిగిందో ఆ డిస్కషన్ వెనక నేను చెప్తున్నాను, ఈ డిస్కషన్ ద్వారా ఎన్కౌంటర్ జరిగిందని మీరు అంటున్నారు. ఇది ఇంత జరగడానికి ఈ బెట్టింగ్ యాప్ల గురించి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళ పాత్ర కూడా దీంట్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంత సామాన్యంగా వచ్చి పేలలేదు, ఎన్కౌంటరు జరగలేదు. ఈ ఎన్కౌంటర్కి స్కెచ్ చాలా పెద్దదిగా ఉంది. ఈ ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు మాలాంటి వాళ్ళం మాట్లాడిన వాళ్ళం చాలామంది ఉన్నది. యువ సామ్రాట్ గారు మాట్లాడినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. నిజం చెప్పమంటారా, ఇవాళ వీళ్ళందరూ కూడా